నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. హైదరాబాద్ ఈస్ట్ జోన్లో పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? ఎందుకంటే చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. అంటే హైదరాబాద్ అనేది పెద్ద నగరం, మహానగరం. సో ఎక్కడ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కడ పెట్టుబడులు పెడితే బాగుంటుంది ఏంటి? సో చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ అన్ని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్ ఈస్ట్ జోన్లో పెట్టుబడులు పెట్టవచ్చా లేదా? ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వెస్ట్ జోన్లో అయితే చాలా డెవలప్మెంట్ ఉంది. అక్కడ చాలా వరకు చూస్తే పెట్టుబడులు చాలా మంది పెట్టారు, డెవలపింగ్ కూడా చాలా ఉంది. ఈస్ట్ జోన్కి వచ్చేసరికి మరి కొంచెం అంటే పెట్టుబడులు పెట్టవచ్చా లేదా అనే సందేహాలు వస్తున్నాయి. మరి నిజంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చా లేదా, ఏం చేయాలి అసలు? ఇది పర్సనల్ సందేహంలో ఉంది. అలా ఏం లేదు సార్, లైక్ చాలా మందికి ఉంటాయి కదా సార్. సో ఎయిట్ సైడ్ పెడితే బాగుంటుంది పెట్టుబడులు అని చెప్పేసి, సో అట్లా మిమ్మల్ని అడిగాను. ఓకే, సో మీరు అడిగిన ప్రశ్నకి చెప్పే ముందు ఒక క్లారిటీ ఇద్దాం మన వ్యూయర్స్ అందరికీ. ఎందుకంటే అసలు అప్రిషియేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? రేట్లు పెరగాలి, ఇన్వెస్టర్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది నేను 10 రూపాయలు పెడితే 20 రూపాయలు అవ్వాలి, 40 రూపాయలు అవ్వాలి, 50 రూపాయలు అవ్వాలి అనుకుంటారు. బట్ మనం ఆకలి వేస్తే అన్నం తింటాం, కారణం ఉంది. దాహం వేస్తే నీళ్ళు తాగుతాం, రైట్? ఇక్కడ కూడా రేట్లు పెరగాలంటే కొన్ని మినిమం కండిషన్స్ అప్లై అవ్వాలి. అవి ఏం కండిషన్స్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమొస్తాయి మీ ప్రకారం? రోడ్లు, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, మెట్రో, ఇట్లా అన్నీ వచ్చేస్తాయి. అదేవిధంగా కనెక్టివిటీ అంటారు. కనెక్టివిటీ బిట్వీన్ సిటీస్, ఊర్ల మధ్య పెట్టుకుంటే ఫ్లోటింగ్ పెరుగుతుంది. అదే కాకుండా సెకండ్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఇండస్ట్రీ వస్తుంది. గవర్నమెంట్ ఇండస్ట్రీ జోన్ డిక్లేర్ చేయాలి. ఇప్పుడు పోలేపల్లి సెజ్ అని, చందనవల్లి సెజ్ అని, మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా, రకరకాల ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ వస్తే ఏమవుతుంది? మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే ఏమవుతుంది? లివింగ్ స్టార్ట్ అవుతుంది. లివింగ్ స్టార్ట్ అయితే ఏమవుతుంది? మిగతా రిక్వైర్మెంట్స్ అన్ని, హాస్పిటల్, స్కూల్, కాలేజ్, ఎక్సెట్రా అన్నీ కూడా డెవలప్ అవ్వాలి. ఇది ఒక చైన్ ఆఫ్. ఈస్ట్ జోన్ లో ఏమైందంటే వెస్ట్ జోన్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ట్ జోన్ లో లేదు. రీజన్స్ అనేకమైన ఉన్నాయి, ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవద్దు. బట్ ఈస్ట్ జోన్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలనేది మనం హైలైట్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే మేబీ ఒక 1-2-3 weeks లో ఆయన ఒక ప్లాన్ లో ఇది ఒక అంశంగా తీసుకున్నారు. ఈస్ట్ జోన్ ని లుక్ ఈస్ట్ అనే పాలసీతో పిలిచారు. అంటే అందరూ వెస్టే చూస్తున్నారు, మనం ఈస్ట్ వైపు కూడా చూడాలి, ఈస్ట్ ను కూడా డెవలప్ చేయాలి. మన 2050 HMDA తెలంగాణ స్టేట్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేయమన్నారు. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈస్ట్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఈస్ట్లో మీకు తెలిసిన ఏరియాస్ ఏమైనా? ఉప్పల్, బీబీనగర్, గట్కేసర్, యాదగిరిగుట్ట, ఆ రోడ్ వస్తుంది. అక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా మీకు తెలిసినవి? హార్డ్లీ ఉన్నాయి. ఒక్క పోచారంలో ఇన్ఫోసిస్ అని పెట్టారు, అక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీలు డెవలప్ అయినాయి. యాదగిరిగుట్ట టెంపుల్ అనేది ఒక స్పాట్, బట్ టెంపుల్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అక్కడ స్టే చేయరు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు అంతే. అది ఒక మంచిదే పని, ఎస్టేట్ గా అయింది కానీ, బట్ దానివల్ల రియల్ ఎస్టేట్ పెరగదు. నాకు తెలిసిన మిత్రులు చాలా మంది యాదగిరిగుట్ట, పాత యాదగిరిగుట్ట వేరు, కొత్తది వేరు. పాతది కిందకు ఉంటుంది, పైకి ఉంటుంది. సో 500 రూపాయలకి కొన్నారు ఒక 10-15 సంవత్సరాల క్రితం. ఈ రోజు అది 1000 రూపాయలు అవడం చాలా 1000-2000 కంటే ఎక్కువ పెరగలేదు. 15 సంవత్సరాలు అంటే ఇప్పటికి ఎక్కడికో వెళ్ళిపోవాలి. అదే మన మురళీమోహన్ గారు హైదరాబాద్ లో జూబ్లీ ఎన్క్లేవ్ అని ఒక గూగుల్ ఆఫీస్ ముందు కట్టారు. 750 రూపాయలకు అమ్మారు గజం. ఈ రోజు 2-3 లక్షలు అయింది. అక్కడికి ఇక్కడ ఎంత తేడా ఉందండి? అది 1997-2000 మన సైబర్ టవర్స్ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు. సో ఈస్ట్ జోన్ పెరగాలంటే గవర్నమెంట్ దగ్గర నుండి యాక్షన్స్ ఉండాలి ఫస్ట్. అప్పుడు బిల్డర్స్ అందరూ అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా వెస్ట్ జోన్ లో ఒకప్పుడు మన తెల్లాపూర్, కొల్లూరు అన్నీ అనేది గడివి, పెద్ద జంగల్. మీరు నియోపాలిస్ సిటీ చూస్తే కొండల మధ్య నుండి రోడ్డు వెళ్ళింది. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, 100 కోట్ల ఎకరం మీ దగ్గర ఇటు పెద్ద 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 కొండలునే మధ్యలో రోడ్డు వేశారు. చాలా టఫ్ అనేది. కానీ ఈరోజు అక్కడ ఉన్న రోడ్డు విడుతూ 200, 300, 200 feet, 150 feet రోడ్స్ వేశారు.
అందుకని ఈరోజు 100 కోట్లు ఒక కొద్దిగా ఆర్టిఫిషియల్ అయినా కొంతవరకు మీకు పెరిగింది రేట్లు. సో నేను అనేది ఈస్ట్ జోన్లో పెరగాలంటే మాత్రం మీకు కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే రేట్లు పెరగదు. అంటే ఇప్పటి వరకు పెరగలేదంటారు. సో ముందు పెరగాలంటే మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, వాటిని పెట్టుబడుల్ని రప్పించాలని మీరు అంటున్నారు. అంతే. అయితే పెట్టుబడులు రప్పించాలంటే గవర్నమెంట్ దగ్గర ఫస్ట్ ఇనిషియేటివ్ జరగాలి. ఇండస్ట్రీ జోన్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ, శాటిలైట్ టౌన్షిప్స్ కానీ, మెట్రో కానీ, బ్రిడ్జెస్ కానీ. ఇప్పుడు ఒకప్పుడు నాగోల్ ఎల్బీ నగర్ అంటే ఏముండేది కాదు. నాగోల్ ఎల్బీ నగర్ పెద్ద సెంటర్ అయిపోయింది. ఒకప్పుడు కుక్కడపల్లి ఏముండదు, మియాపూర్ ఏముండదు, ఇప్పుడు మియాపూర్ పెద్ద సెంటర్. ఒకప్పుడు గచ్చిబౌలి ఏం లేదు, ఇప్పుడు ఈ రోజు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఎక్కడెక్కడికో శంకరపల్లి, మోకిల అక్కడ దాకా వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈస్ట్ జోన్ పెరగాలంటుంటే ఇంకొక నెక్స్ట్ మినిమం 10 years పడుతుంది. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే కొనుక్కున్న వాళ్ళు తక్కువ రేటు కొనుక్కోవచ్చు. ఇక్కడ ఏదైతే 30-40 వేలు దొరుకుతుందో వెస్ట్ జోన్ లో, అక్కడ 10,000 దొరుకుతుంది. బట్ అప్రిషియేషన్ కోసం దే హావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 8 to 10 years. పెరుగుతుంది, డెఫినెట్ గా పెరుగుతుంది. ఈ గవర్నమెంట్ అన్న ఇప్పుడు గవర్నమెంట్ లో కొన్ని చెప్తే కొన్ని చేయరు, కొన్ని చేస్తారు. ఎలక్షన్ ముందు ఎన్నో చెప్తాం, ఎలక్షన్ అయ్యాక కొన్ని అమలు పరుస్తారు, కొన్ని అమలు పరుస్తారు. దానికి రీజన్స్ వేరే రీజన్స్ ఉండొచ్చు. వీళ్ళు చెప్పింది చెప్పినట్టు చేస్తే గనక డెఫినెట్ గా ఇప్పుడు ఈ సీఎం అయితే 5 years ఉంటారని మనం అనుకుందాం టర్మ్. ఈ 5 years లో ప్లాన్ రెడీ అయిపోతే, ప్లాన్లు ఏమేమి వస్తాయి రెడీ అయిపోతే ఒకసారి డిక్లేర్ చేసాక రేట్లు స్లోగా పుంజుకుంటాయి. ఒకసారి వర్క్ స్టార్ట్ అయిందంటే ఇంకొంచెం స్పీడ్ అవుతాయి. ఒకసారి ఆపరేషన్ వచ్చాయంటే ఫుల్ స్వింగ్ లో పెరిగిపోయి 3 stages చెప్పాను. గవర్నమెంట్ చెప్తుంది నేను ఇక్కడ ఇది పెడతాము అనుకుంటున్నాము అని ప్లాన్ ఇస్తారు. స్లోగా బయర్స్ బుడిబుడి అడుగులు వేస్తారు. ఒకసారి ప్లాన్ వర్క్ స్టార్ట్ అయింది, వాకింగ్ చేస్తారు, తర్వాత జాగింగ్ చేస్తారు, తర్వాత పరిగెడతారు. అదేవిధంగా ఆ స్టెప్స్ ఇప్పుడు మీరు ఓఆర్ఆర్ అనేది చాలా పాత కాన్సెప్ట్, ఎప్పుడో 10-15 సంవత్సరాల ముందు మాట్లాడుతున్నారు. అది అమలు పడడానికి ఎన్ని రోజులు పెట్టింది మీకు తెలుసు కదా. ఓఆర్ఆర్ వస్తున్నాను రేటు పెరగడం స్టార్ట్ అయింది. ఈ రోజు ఓఆర్ఆర్ దగ్గర కొనుక్కోలేం, 1,50,000 2 లక్షలు చెప్తున్నారు. అదేవిధంగా ఈ సిటీ రావాలంటే నేను చెప్పిన ఈ అంశాలన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ, ఎంప్లాయ్మెంట్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, మెట్రో. ఇప్పుడు నిమ్స్ అనేది ఒక పెద్దది కడుతున్నారు అక్కడ, నిమ్స్ హాస్పిటల్. సో అలాంటి కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒకసారి హాస్పిటల్ పడేది ఎన్ని బెడ్స్ ఉంటాయి, 500, 1,000, 2,000. అది క్యాటర్ చేయడానికి ఎన్నో మంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అలాగే ఇండస్ట్రీ జోన్ పడేది అనుకోండి, ఆ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ అంటే మిగతా కార్యక్రమాలు అన్ని పెరుగుతాయి. అర్థమైందా మీకు? సో అట్లా దాన్ని పెరగాలనుకుంటే కనుక మనం డెఫినెట్ గా గవర్నమెంట్ దగ్గర ఫస్ట్ ఇనిషియేటివ్ ఉండాలి. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఇండస్ట్రీ బిల్డర్స్ కి స్పెషల్ జోన్స్ ఇచ్చి అక్కడ ఇల్లు కట్టి, ఇండస్ట్రీస్ కట్టి, ఇండస్ట్రీ వాళ్ళు స్పెషల్ జోన్ అంటే పర్మిట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ ఇస్తే కనుక అందరూ అక్కడికి వెళ్ళడం మొదలు పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారంటే అన్ని పర్మిషన్ స్పెషల్ SEZ అంటే ఏంటి, స్పెషల్ ఎకనామిక్ జోన్. సో స్పెషల్ ఎకనామిక్ లో చాలా రిబేట్స్ ఉంటాయి. ఫస్ట్ 5 years ట్యాక్స్ హాలిడే అంటారు. సో అలాంటి అక్కడ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే డెఫినెట్ గా అది ఇంకొక వెస్ట్ జోన్ అయిపోతుంది. ఇప్పుడు ఈస్ట్ అంటున్నాం కానీ తర్వాత లుక్ ఈస్ట్ అనేది అంటే ఓన్లీ పేపర్ మీద కూడా రాలేదు, ఓవరాల్ గా చెప్పారు. ప్లాన్ లోకి రావాలి, బడ్జెట్ శాంక్షన్ చేయాలి, వర్క్ స్టార్ట్ అవ్వాలి, కంప్లీట్ అవ్వాలి. ఈ లోపల ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది ఎవ్వరికీ తెలియదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.